వార్డెన్ ఫాదర్స్లో ఇలాంటి ఫాదర్ని ఎప్పుడో ఒకసారి చూస్తాం మేము. పగలు స్టూడెంట్స్తో వైలెన్ తీసుకుని క్యాంపస్లో తిరిగే ఫాదర్ కాదు. నైట్ మేము హాస్టల్కి వచ్చినప్పుడు స్టూడెంట్స్ ఆకతాయి పనులు కనిపెట్టడానికి టార్చ్ తీసుకొని తిరిగే స్ట్రిక్ట్ అయిన ఫాదర్ అతను. కానీ అతన్నే మోసం చేసి సీనియర్స్ మమ్మల్ని అల్లరి పెడుతుంటారు. చాలా వరకు వాళ్ళ ర్యాగింగ్ మొత్తం రూమ్స్ బయటే. ఆ బండోడేడ్రా తింటున్నాడు. వెళ్ళు వెళ్ళు. నిన్ను చూస్తుంటే మాకులా సీనియర్ లా కనిపిస్తున్నావు. దీనికంటే ముందు 2-3 ఏళ్ళు వేరే కోర్స్ చేశానులే. ఆ రోజు నీతో వచ్చిన కమాండర్స్ ఎవరు? వాళ్ళంతా నా కజిన్ స్టాఫ్. కజిన్ ఏం చేస్తుంటాడు? వాళ్ళకు బార్ హోటల్ బిజినెస్ ఉంది. ఏ బార్ రా? చాలా ఉన్నాయి. క్రౌన్, అంజలి, సంగీత. అంటే నువ్వు తోటసీను యాదవ్ ఫస్ట్ కజిన్ని. రే వెళ్ళరా, వెళ్ళి అడగరా. ఒక్క నిమిషం నాతోరా. అయితే నువ్వు ఇంతకు ముందు ఎక్కడున్నావు? దుబాయ్లో ఉన్నాం. తర్వాత ఇంకో విషయం అడుగు. ఇక మీద నన్ను ఏమైనా అడగాలంటే ఇప్పుడే వస్తాను. అడగలేదే. కానీ ఆ తర్వాత రేపటి నుంచి నన్నేమీ అడగకూడదు. వద్దు, నువ్వెవరనేది నేను వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తాను. ఇక మీదట నువ్వు మా మనిషివి, అర్థమైందా? నువ్వు నీ పని చూసుకుంటూ ఉండు, సరేనా? రమ్మని చెప్పు. సినిమాకి వెళ్తే ఎలా ఉంటుంది? వీళ్ళ 6 ఒకే రూమ్ లో స్టే చేస్తున్నారు. నేను శ్యామ ఒకే రూమ్ లో. హాస్టల్లో సీనియర్ స్ట్రీట్ టీచరా? నిన్న కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి కానీ పెద్దగా ఏం లేదు. మీకు? కానీ ఇక్కడ శ్రీమంతుల పిల్లలు సీనియర్స్ దగ్గర ఇరుక్కోవడం వల్ల వేరే ఎవరికి ఇబ్బంది లేదు. వాళ్ళు మీ హాస్టల్లోనేనా? వాళ్ళు వచ్చేసారు. వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నారు. ఓ, కానీ మన కంపెనీ వాళ్ళకి నచ్చలేదు అనుకుంటా. అది మనం ఎందుకు పట్టించుకోవాలి? మనలో ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటే చాలు. అవును శ్యామ్, మీ అమ్మకేమైంది? అది నీకెలా తెలుసు? అది ఆ రోజే ర్యాగింగ్ చేసే రోజే విన్నావా? అమ్మ బస్సులో నుంచి పడిపోయింది. డోర్ లేని బస్సు, కానీ తనిప్పుడు ఫుల్ బెడ్ రెస్ట్ లోనే. ఇలా చూడు, పరిచయమైన కొన్ని రోజుల్లో నేను ఒకటి తెలుసుకున్నాను. ఈ శ్యామ్కి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. వీడి దగ్గర మ్యూజిక్ కలెక్షన్ చాలానే ఉన్నాయి. 99% ఒక్కడివే. ఎవరిది? నాకు ఏఆర్ రెహమాన్ సార్ అంటే చాలా ఇష్టం. ఎప్పుడు చూసిన పాటలు వింటుంటాడు, పాడుతూ ఉంటాడు. ఓ శ్యామ్, పాట పాడతావా? ఏదో కొంచెం. ఫ్యూచర్ మ్యూజిక్ డైరెక్టర్ మిస్టర్ శ్యామ్. నీకు దండం బాబు. డాడీ షిప్స్ బిజినెస్ కదా, కొద్దిగా బిజీగా ఉన్నట్టున్నారు. వీళ్ళని చూస్తుంటేనే నాకు ఒళ్ళు మండిపోతుంది. స్టాప్. నా కాలుకు మొక్కరా. సోమవారం వెళ్ళొచ్చేటప్పుడు నీ ఎస్టేట్ లో ఉండే ఫస్ట్ క్వాలిటీ టీ పొడి మట్టుకు తీసుకురావడం మర్చిపోకు. ఫస్ట్ క్వాలిటీ పోరా. అర్థమైందిగా? 5 కిలోలు. రే, అర్థమైందా? ఓ పొమ్మంటున్నానుగా, వెళ్ళు. సముద్రంలో ఇక్కడ టీ తోటలున్నాయి. ఓకే, నేను వెళ్ళి మీకు ఫోన్ చేస్తాను. జాగ్రత్త. వీకెండ్స్ లో ఎవరైతే ఇంటికి వెళ్తున్నారో ఆ లిస్ట్ తీసుకోవటం మస్తానికి అలవాటు. పేరెంట్స్ గల్ఫ్ లో ఉండటం వల్ల మాయ ఎప్పుడు హాస్టల్లోనే. కొంచెం ఆపుతారా? ఏంటిది పిల్లల ముందు కూర్చొని? నువ్వు ఊరుకోవే. నీ అబ్బిచ్చిన డబ్బులతో నేను తాగుతున్నా. నా కూతురు 1 వారం తర్వాత హాస్టల్ నుంచి వచ్చింది. అదే నాకు సంతోషమే కదా. అయితే నిన్న తాగింది? అది 1 వారం లేని దిగులు. చాలు ఆపండి. అన్నిటికీ కారణం ఆపండి. ఎలా ఉంది నీ హాస్టల్, కాలేజీ అంతా? కాలేజ్ సూపరే. హాస్టల్ సెట్ అవడానికి కొంచెం టైం పడుతుంది. అన్నిటికీ కారణం ఈ దరిద్రుడే. ఏమైంది? ఎందుకంటే వీడియో చెప్పింది అక్కడికి వెళ్ళిన తర్వాత ఊరు పేరు చెప్పకూడదని. అయితే ఏంట్రా ఇప్పుడు? సీనియర్స్ నన్ను పిలిచి పిప్పి చేస్తున్నారు. రే, బెంచ్ లో పోయి వాళ్ళ ముందు దిగమని నేను చెప్పానా? పోరా, టీ పొడికి పిడక పొడికి కూడా తేడా తెలియని వెదవా. అబ్బే వద్దమ్మా, అప్పుడిచ్చిన డబ్బులే ఇంకా ఉన్నాయి. డబ్బులు కావాలంటే నేనే అడుగుతాను. నీతో ఎవరున్నారా? ఇక్కడ నాతో మురళి అనే అబ్బాయి ఉంటున్నాడు. మిగతా వాళ్ళంతా ఇంటికెళ్లారు. నువ్వు తిన్నావా లేదా? తిన్నా. సరే అమ్మా, ఇంకేం లేదు కదా. శుక్రవారం ఇద్దరికి ఏం ప్రోగ్రాం రా? తెలీదన్నా. అయితే ఓ పని చేద్దాం, సినిమా చూడటానికి వెళ్దామా? చిరంజీవి సినిమా వచ్చి 2 రోజులే కదా అయింది. నేను సెకండ్ షోకి వెళ్తున్నాను, మీరు వస్తారా? అయ్యో లేదన్నా, ఈ విషయం సీనియర్స్ కి తెలిస్తే అంతే, మేము రాం. సరిపోయింది పో. వాళ్ళలో ప్రాబ్లం చేసే వాళ్ళంతా ఇంటికి వెళ్ళిపోయారు. ఇంకో టీం అంతా కలిసి టూర్కి వెళ్ళి ఉన్నారు. ఇక ఇక్కడ మిగిలిన ఒకే ఒక్క టీం మస్తాన్ టీం. పిల్లలంతా ఇంటికి వెళ్ళాక హాస్టల్ బోసిపోయింది. అవును ఫాదర్. ఎవరు అక్కడ కూర్చునుంది? ఎవరా? అందరూ వెళ్ళిన తర్వాత ఇక్కడ మిగిలింది మీరిద్దరేనా? అవును ఫాదర్. ఏమన్నా తిన్నారా? తిన్నాం ఫాదర్. సరే అయితే గుడ్ నైట్. గుడ్ నైట్. వీళ్ళని ఇలా ఒంటరిగా చూస్తే ఎలా? పైన అందరూ సీనియర్స్ ఉన్నారు. ఏం కాదులే ఫాదర్, వాళ్ళంతా సరదా పడతారంతే. అవునవును, మీరే వీళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చి చెడగొడుతున్నారు. అందుకే నేనంటే ఎవరికి నచ్చదు. మీరే అది చెప్పుకుంటున్నారు. ఫాదర్ మిమ్మల్ని ఇలా చూసే క్యాంపస్ లో పిల్లలందరూ జుట్టు పెంచుకుంటున్నారు. ఫాదర్, జీసస్ గారి స్టైల్ ని ఫాలో చేయడం తప్ప ఏంటి? పట్టుకున్నప్పుడు వాళ్ళు అదే అంటున్నారు. రే, మిమ్మల్ని మస్తాన్ పిలుస్తున్నాడు, పైకి రండి. మస్తాన్ చాలా డీసెంట్ అని చెప్పారే, ఇప్పుడు దేనికి రమ్మన్నారు? మీరిద్దరు మాత్రమే ఉంటున్నారా? మీరెందుకు వెళ్ళలేదు? మా ఊరు చాలా దూరం, కానీ వీడు వెళ్ళడానికి ఎవరూ లేరు. అన్ని రోజులు ఇక్కడే ఉంటావా? నేను మళ్ళీ దీపావళికి వెళ్తాను. నేను అప్పుడు కూడా ఇక్కడే ఉంటాను.
ఎందుకని? నాకు అమ్మ మాత్రమే ఉంది, ఆమెకు ఆరోగ్యం బాలేదు. ఆకాశంలో నక్షత్రాలు లెక్క పెడుతూ నేల మీద కూర్చున్న మిమ్మల్ని ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? పేకాటానికా? హే కాదు. ప్రతి శుక్రవారం 4 కాలేజ్ అయ్యాక బ్యాగ్ తీసుకుని ఇంటికో చుట్టాల ఇంటికో వెళ్ళలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళ గ్రూప్ ఇదే. వీళ్ళలో కొందరికి వెళ్ళడానికి ఎవరూ లేరు, కొంతమందికి ఉన్నా కూడా వెళ్ళాలని లేదు. అందులో మిమ్మల్ని చేరుస్తున్నాను. ఎవరు లేని వాళ్ళు అదృష్టవంతులు. ఎందుకంటే బెతల్ హాస్టల్లో మస్తాన్ రూమ్ వాళ్ళ కోసమే. కానీ చేరకముందు ఓ కండిషన్. మన గ్రూపుకి కొన్ని రహస్యమైన గూడు పుటానీలున్నాయి. దీనికి సేల్స్ రాత్రులు మాత్రమే ఉంటుంది. ఆపరేషన్ బ్లాక్ బెడ్ ఈరోజు పేక ముక్కలు మస్తాన్ గుండెల్లోనే. ఈరోజు కాడు చాలు, రెడీగా ఉండండి. టార్చ్ లైట్ ఎక్కడుంది? తీసిపెట్టు. కామ్రేడ్స్, మన దారిలో విష సర్పాలుంటాయి, కుట్ర పండే వాళ్ళుంటారు. మీరు భయపడతారా? ఎప్పటికీ పారిపోం. కానీ ఒక సందేహం. అలాగా, సరే అడుగు. ఈ ఆపరేషన్ బ్లాక్ బెయిర్ అని చెప్పింది అర్థం కాలేదు. ఆపరేషన్ బ్లాక్ బెయిడ్ అచ్చు తెలుగులో చెప్పాలంటే బిచ్చగాడింట్లో నుంచి కోడిని దొంగిలించడం. ఇంకేంటో అని భయపడ్డాను. కమాన్ బాయ్స్.